పొజిషన్లో ఉంది, డబ్బులు తీసుకున్నా లేకపోయినా పొజిషన్లో ఉంది అంటే దాని అర్థం నీ పొజిషన్లో చట్టానికి మించిన పరిమితి నీ దగ్గర ఉంది అంటే నువ్వు ప్లెడర్ అయితే నీ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఈ అంశం మాట్లాడుతూ మొన్న లావణ్య గారు కూడా ఏమన్నారంటే దట్ ప్రీతి ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో ఇలాగ తనకి బలవంతంగా డ్రగ్స్ ఇచ్చారు, చాలా కాలం పాటు డ్రగ్స్ ఇచ్చారు, తను రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళి నయం అయ్యి అందులో డిఎడిక్ట్ అయ్యి బయటకు వచ్చి సర్టిఫికేట్తో పాటు హీఈస్ అవుట్ రైట్ నౌ. కానీ అలవాటు చేసిన ఆ వీడియోలు తన దగ్గర ఉన్నాయని చెప్పి ప్రీతి ఆరోపిస్తే ఆ అమ్మాయి గతం నాకు తెలుసు, ఆ అమ్మాయికి గతంలో చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని లావణ్య ఆరోపణ చేశారు. దీనికి దానికి ఏమైనా పొంతన సంబంధం ఉంటుందా సార్? అంటే మనిషి నడవడిక తెలుసుకోవడంలో అదే ఇప్పుడు మనం ఏం చెప్తామంటే ఏంటంటే జనరల్గా ఏమవుతుందంటే మనం ప్రపంచంలో ప్రతిదానికి ఒక చట్టం ఉంది, దానికి కొన్ని రూల్స్ పర్మిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక అమ్మాయి కనుక ఇప్పుడు నేను ఎవరికైనా బలవంతంగా పనిచేసిన అనుకో, ఆ పరిస్థితికి వాళ్ళు లొంగిపోయినా, సపోజ్ తప్పించుకోవడానికి వీలు లేదు లేకపోతే ఒక చేయాల్సి వచ్చిన లొంగిపోయినా దాని తర్వాత వాళ్ళు కంపల్సరీ రిలీజ్ కావాల్సిందే, ఎందుకంటే అది నిజంగా బలవంతం చేసినా లేకపోతే స్వతంత్రంగా తీసుకున్నా అని. అట్లా బలవంతం చేసినప్పుడు వాళ్ళు ఎనీ ఫోరం ఇప్పుడు అంతా ఆన్లైన్ కంప్లైంట్సే కదా. ఇప్పుడు ఇంకా కొత్త చట్టంలో అయితే ఇంటికాడ కూర్చొని మనం ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు. అవును, ఒకవేళ అమ్మాయి దగ్గర డ్రగ్స్ పొజిషన్ ఉంది లేకపోతే అమ్మాయి అలవాటు చేస్తున్నప్పుడు యూ కెన్ గో టు ద ఎనీ ఫోరం, ఎనీ పోలీస్ స్టేషన్, వాక్ ఇన్ టు ద పోలీస్ స్టేషన్, గివ్ ఏ కంప్లైంట్. సో అది ఇవ్వలేదు కనుక దాన్ని ఎలా అన్వయించుకుంటారు మరి? ఇక వన్ ఆఫ్ ద అంతే కదా. అంటే బట్ ఇక్కడ అంటే నీకు అవసరం వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక నేరం చట్టంలో చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. ఒక నేరం చేసినోనికి ఎంత శిక్ష పడుతుందో ఆ నేరం జరుగుతుందనో జరిగిందనో చెప్పని వాళ్ళకు కూడా అంతే శిక్ష ఉంటుంది. అంటే నేరం జరగబోతుందని నీకు తెలిసి చెప్పకపోయినా అంతే శిక్ష. కానీ అది బెదిరింపుకి లోనయ్యి ఆ బెదిరింపు వల్ల నేను బయట చెప్పలేదు, మా వ్యక్తిగత జీవితాలని ఎక్కడ బయట పెడతారని ఆ బెదిరిస్తూ మా ఫోన్లు లాక్కుని ఇలా చేశారనే ఆరోపణని దాన్ని ఎంతవరకు తావిస్తుంది? ప్రాక్టికాలిటీ ఆలోచించండి. ఈ రోజులలో ఫోన్లు లాక్కోవడం అనేది, బెదిరించడం అనేది ఒక వ్యక్తిని మనం బంధించగలుగుతామా? ఇప్పుడు నా ఫోన్ ఉంది అనుకుందాం, ఇప్పుడు నన్ను బెదిరించారు, మీరు బెదిరిస్తే నేను ఇక్కడ నుంచి ఒక 100కి కాల్ చేయలేనా, లేకపోతే ఒక వాట్సాప్కి నేను ఒక మెసేజ్ పెట్టలేనా? ఇప్పుడున్న డిపార్ట్మెంట్లు మ్యాక్సిమం డిపార్ట్మెంట్లు ఇంక్లూడింగ్ ఏసీబీ అనుకోండి, నార్కోటిక్స్ అనుకోండి, తర్వాత పోలీస్ వ్యవస్థ కానీ ప్రతి పోలీస్ స్టేషన్కి వాట్సాప్ ఉంది, షీ టీమ్స్కి వాట్సాప్ ఉంది. ఒకవేళ ఇవ్వాలనుకుంటే కంప్లైంట్ ఎక్కడి నుంచి అని ఇవ్వచ్చు నువ్వు. సో అయితే మరి ఇందులో డ్రగ్స్ పొజిషన్లో ఉన్న వాళ్ళు శిక్షార్హులు డెఫినెట్లీ. పోలీసు వాళ్ళు కనుక ఫైండ్ అవుట్ చేస్తే డెఫినెట్లీ పోలీసు వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తే గతంలో ఒక మోతాదు దొరికింది కాబట్టే ఆ ఫలానా సదరు వ్యక్తి లావణ్య అనే అమ్మాయి కొంత రిమాండ్లో ఉన్నారు కొంతకాలం పాటు, 45 days. ఒకవేళ ప్లెడ్లర్ కింద దొరుకుంటూ ఉండొచ్చు అంతే. అంటే ఆ కేసుకు సంబంధించి అయితే నాకు ఐడియా లేదు. దాని వరకు అయితే జైలుకి వెళ్ళిందని అవగాహన అయితే ఉంది నాకు, అంతేగాని ఎన్ని రోజులు వెళ్ళింది అక్కడ ఆ కేసు, ఏం డ్రగ్స్ పట్టుబడ్డాయి లేకపోతే ఎందుకు 45 days ఉండాల్సిందో అయితే నాకు ఐడియా లేదు. కాకపోతే అక్కడ ఒకవేళ ప్లెడ్డర్ కానీ వాళ్ళకి సహాయకులు కానీ ఉంటే కొద్దిగా ఎక్కువ రోజులు పెట్టే అవకాశం ఉంటుంది. గౌరవ న్యాయస్థానాలు ఎప్పుడూ కూడా సమాజ పరిరక్షణ అలాగే దేశ భద్రత గురించి ప్రాథమికంగా ఒక మౌలికంగా ఆలోచిస్తుంది కాబట్టి ఈ మొత్తం వ్యవహారం నాగేశ్వరరావు గారు మీరు చూస్తూ వచ్చారు, ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయంటారు? అంటే తెలుసో తెలియక కొంత అందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఒక పాయింట్ అయ్యాక వాళ్ళు తప్పుకుని ఇది ఇలా అవుతుందంటారా, లేక బలవంతంగా నిజంగానే అందరినీ ఇన్వాల్వ్ చేయబడి ఈ విధమైన, అంటే ఎందుకంటే చిక్కుముళ్ళు చాలా ఉన్నాయి, ఫలానా వ్యక్తికి ఏదో రిలేషన్షిప్ ఉందని, ఆ రిలేషన్షిప్ ఉండబట్టి ఎక్కడో రేప్ కేసు అటెంప్ట్ కూడా ఉందని చెప్పి ఆ కేసు పెట్టడం లావణ్య, మస్తాన్ సాయి అనే వ్యక్తి, ఇవన్నీ ఇన్వాల్వ్ అయిపోయి చిక్కుముళ్ళు. ఇందులో ఈ కేసు ఆత్మ ఏమిటి మీ దృష్టిలో సార్? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇందులో? ఇప్పుడు దీంట్లో మీరు అడిగింది ఏంటి అంటే ఇప్పుడు ఒక్కొక్క ఈ సమస్యని మనం చాలా కోణాల నుంచి చూడాల్సి వస్తుంది. అవును, ఒక అడ్వకేట్ కింద చూస్తే ఒక రకంగా అనిపిస్తుంది, కరెక్ట్. సామాజిక పరంగా చూస్తే ఇంకో రకంగా అనిపిస్తుంది, చట్టపరంగా చూస్తే ఇంకో రకంగా ఉన్నది, అవును, మీడియా పరంగా చూస్తే ఇంకో రకంగా ఉన్నది. అవును, దీన్ని ఏ కోణాల నుంచి మనం విశ్లేషించాలి దీన్ని ప్రధానంగా? ఇప్పుడు ఒక అడ్వకేట్ పరంగా నేను చూసినా అనుకుందాం, టెక్నికల్గానే చూస్తారు, లీగల్గా ఏంటి అడ్వకేట్ పరంగా కనుక చూస్తే ఏంటంటే ఇప్పుడు ఇదైతే జరుగుతున్న ఏదైతే ఇష్యూ ఉందో అది మ్యాక్సిమం మార్కెట్లో అందరి జీవితాలలో ఉంది. ఒక యూత్లో ఉన్న ఒక 20-30% కేసెస్ మా దగ్గర నా టేబుల్ పైన రోజు 2-3 ఉంటాయి. ఏం కేసులు? ఈ పెళ్లి చేసుకుంటా అని చెప్పి పెళ్లి చేసుకోకపోవడం, మోసం చేసిండని చెప్పేసి ఈ కేసులు పెట్టడం, వీళ్ళు వాళ్ళ మీద పెట్టడం, వాళ్ళు వీళ్ళ మీద పెట్టడం, దొంగతనాల కేసులు పెట్టడం, ఇరికించడం లాంటి కేసులు, ఈ రిలేషన్షిప్స్కి సంబంధించిన కేసులు చాలా ఉన్నాయి. ఈ కేసు ఎందుకు పాపులర్ అయింది అంటే ఏంటంటే వాళ్ళు కొద్దిగా రాస్తారు నిజ సెలబ్రిటీ కాబట్టి జనాలు కొద్దిగా ఆసక్తి ఉంటుంది కాబట్టి మనం ఈ కేసు పాపులర్ అయింది. అవును, ఇట్లాంటి కేసులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్నాయి.
ఇంతకంటే ఘోరమైనవి వీడియోలు దొరికినవి ఉన్నాయి, ఇంకా అన్నీ ఉన్నాయి. కాకపోతే ప్రధానంగా ఏంటంటే ఈ కేసు అనేది కొద్దిగా పాపులర్ కేసు కాబట్టి ఇంకా అది పాపులర్ అయిపోయింది. అవును. అది సమాజపరంగా చూస్తే దీనికి ఇప్పుడు అడ్వకేట్ పరంగా నేను చెప్పదలుచుకున్నది, సమాజపరంగా చూస్తే ఏమవుతున్నది అంటే, సమాజపరంగా చూసినప్పుడు ఏంటంటే ఇద్దరు పెళ్లి కాని వ్యక్తులు రెండు కుటుంబాలకు తెలిసి, ఇద్దరు పెళ్లి కాని వ్యక్తులు రెండు కుటుంబాలకు తెలిసి ఒక ఇంటి కింద నివసించడం అనేది ఎంతవరకు భావ్యం అనేది ఒక క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు బీయింగ్ ఏ నేను కూడా ఒక ప్రేక్షకుడే కదా. అవును. సో ఇప్పుడు పెళ్ళైందా పెళ్లి కాలేదు ఒక కాన్ఫ్లిక్ట్ నాకు. అవును, కరెక్టే కదా. ఓకే, ఇప్పుడు పెళ్లి కాలేదు అనుకో, మరి ఈ రెండు కుటుంబాలు ఎట్లా యాక్సెప్ట్ చేసినాయి అనేది ఒక పాయింట్ నాకు. సమాజపరంగా నేను అడ్వకేట్ని కాదు, ఒక సమాజపరంగా నేను ఒక వ్యక్తిని అనుకుంటే నాకు ఒక కాన్ఫ్లిక్ట్ ఏముంటుంది, అరే వీళ్ళ కుటుంబం తెలుసు అంటున్నారు, వాళ్ళ కుటుంబం తెలుసు అంటున్నారు, మరి వీళ్ళిద్దరు ఒక 11 years రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఈ రెండు కుటుంబాలు ఏం చేసినాయి అంటే, సమాజంలో ఇప్పుడు ఈ ఇష్యూ ద్వారా ఏంది అంటే, మీరు సమాజంలో ఒక ఇద్దరు వ్యక్తులు పెళ్లి కాకుండా నివసించవచ్చు అనేది మీరు మెసేజ్ పంపిస్తున్నారా, అది వ్యాలిడా ఇన్వాలిడా అనేది. చట్టపరిధిలో ఏముంది అంటే ఈ విషయంపై చట్టపరిధిలో మనకు భారతదేశానికి ఉన్న బ్యూటీ ఏంటంటే, చట్టం కంటే ఎక్కువ మన మోరల్కి వాల్యూ ఇస్తాం. మోరల్ వాల్యూస్కి ఎక్కువ వాల్యూస్ మన దగ్గర భారతదేశానికి, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు భారతదేశానికి ఉన్న తేడా ఏంటంటే, ప్రపంచంలో అందరూ చట్టానికి వాల్యూ ఇస్తారు, మనం చట్టం కంటే ఎక్కువ మోరల్కి వాల్యూ ఇస్తాం. మోరల్కి, సమాజము పరిధులు వాటి కొన్ని ఉంటాయి. ఇప్పుడు చట్టపరంగా ఇప్పుడు మనం చట్టమే తీసుకుందాం అనుకుందాం, ఒక పెళ్లి కాని వ్యక్తి ఇద్దరు పెళ్లి కాని ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఒక ఇంటికి రెంట్ ఇవ్వగలుగుతారా ఎవరన్నా? ఒక ఇంట్లో రెంట్ ఇవ్వగలుగుతారా అంటే చాలా ఈ మధ్య ఇవ్వట్లేదు. అసలు వ్యక్తి వచ్చి వస్తూ పోతూ ఉండే ప్లేసెస్ మీరు చేసుకుంటున్నారు అంటే నిజమే. అంటే నిజంగా చూస్తే కలిసి ఎవరు తీసుకోవట్లేదు రెంట్కి. కలిసి తీసుకోవడం లేదు, మనం చట్టము మొరల్ మాట్లాడుతున్నాం. చట్టము మొరల్ మాట్లాడేటప్పుడు ఇద్దరు పెళ్లి కాని వ్యక్తులు పోయి రెంట్కు తీసుకునే అవకాశం ఉందా? లేదు. ఇస్తున్నారా? మరి చట్ట ప్రకారం ఇవ్వాలి కదా, ఇవ్వాలి. ఇప్పుడు చాలా హోటల్స్లో కపుల్స్కి మాత్రమే రూమ్స్ ఇస్తారు. అన్మ్యారీడ్ వాళ్ళకి ఇప్పటికి కూడా ఇండియాలో కూడా చాలా చోట్ల బోర్డు పెట్టి ఉంటుంది, అన్మ్యారీడ్ కపుల్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పేసి. మరి అకార్డింగ్ టు ద లా అయితే మరి వెళ్ళాలి కదా మరి. కాబట్టి ఏంటంటే మనకు మోరల్కి వాల్యూ ఇస్తాం కాబట్టి చట్టంలో మేజర్ అయిన ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది కోర్టులు కూడా గుర్తించినాయి. గుర్తించినాయి లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కోర్టులు గుర్తించినాయి. మన సాంప్రదాయం కాకున్నా కూడా ఇద్దరు వ్యక్తులు, మేజర్ అయిన ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండే అవకాశం ఉంది అని చెప్పి గుర్తించినాయి. సో లివ్ ఇన్ రిలేషన్షిప్ కోర్టులు గుర్తించిన సామాజిక పరంగా మోరల్గా అది తప్పే అని అంటాం మనం. రైట్. ఎవరు కూడా ఒప్పుకోరు కదా, ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ. ఇప్పుడు నేనే ఉన్నా, నా కొడుకు పోయి ఇంకో అమ్మాయిని పెళ్లి కాకుండా నేను కాపురం చేస్తా అంటే ఎవరు ఒప్పుకోరు కదా, మోరల్గా ఒప్పుకోరు. చట్టపరంగా మనం ఏం చేయలేం దాంట్లో. కాబట్టి మనం మోరల్గా వాల్యూ ఇస్తాం కాబట్టి సామాజిక పరంగా ఏంది దాని ఇష్యూ అనేది ఒకటి చూడాలి మనం. ఎన్నేళ్ల సహజీవనం ఉంటే ఇది దాదాపు పెళ్లి దాకా వెళ్ళిన విషయం కాబట్టి వీళ్ళకి ఈ హక్కులు వస్తాయి, వాళ్ళకి ఆ హక్కులు వస్తాయి అని మనకు అర్థమవుతుంది సార్. జనరల్గా సహజీవనంలో 2 సంవత్సరాలు కంటిన్యూస్ లివింగ్ ఉంటే వాళ్ళిద్దరిని భార్యాభర్తల కింద పరిగణించే అవకాశం కోర్టుకుంటుంది. సో అక్కడ పెళ్ళైందా లేదా అనే ఫోటో ముఖ్యం కాదండి, అవసరం లేదు. ఒక ఇద్దరు వ్యక్తులు కంటిన్యూస్గా ఒక ఇంటి కింద 2 years ఉన్నాము, మేము భార్యాభర్తల కింద మేము పరిగణించబడినాము అనుకుంటే వాళ్ళని భార్యాభర్తల కింద మేము కలిసి జీవించినామని చెప్పి పెళ్లి చేసుకోకుండా కనుక ఉంటే వాళ్ళిద్దరిని అక్కడున్న సాక్ష్యాలను బట్టి వాళ్ళిద్దరిని భార్యాభర్తల కింద పరిగణించే అవకాశం కోర్టుకుంటుంది.